చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రాయలసీమ ప్రాంతాన్ని కరవు కోరల నుంచి తప్పించేందుకు వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి 80% పనులు పూర్తి చేయగా చంద్రబాబు అధికారంలోకి రాగానే దాన్ని పూర్తిగా నిలిపేశారని ఆయన మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది రాయలసీమ వాసులు కోటే కాదు, నెల్లూరు ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఉంది. పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు పర్మిషన్ లే, కానీ వాళ్లు కూడా 800 అడుగుల నుంచి లిఫ్ట్ చేసుకునే పరిస్థితి. దిండి విపరీతంగా కొడుతుండడం వల్ల మనకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దీన్ని కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని కూడా ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కేసి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబెట్టడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మొండిగా దీనంతా చేయించడం వల్లనే ఇంత మనకి ఈ స్టేజ్ లో ఉన్నాం. జస్ట్ ఒక 10% వర్క్ చేయగలిగితే వెనకబడిన రాయలసీమ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోతుంది. నిజంగా దీన్ని వీళ్ళు నిలబెట్టాలనుకుంటే పాలమూరు రంగారెడ్డి దిండి ఏరియాకి నీళ్లు కొట్టే తెలంగాణ వాళ్ళు కూడా నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అసలే తాగే నీళ్లకే రాయలసీమలో ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ ముఖ్యమంత్రి 23 టీఎంసీలు ఏం పెద్దదే అని అడుగుతాడు. 23 టీఎంసీలా 2 టీఎంసీలు అనేది కాదు, ఒక చుక్క వాటర్ ఇచ్చినా కూడా రాయలసీమ వాసులకి అది అవసరమే. మనకి బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు పోతే తప్ప బోర్లు పడే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇమ్మీడియట్ గా దీన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. తన పీరియడ్ లోనే చేస్తాడని ఆశిస్తున్నాం. ఒకవేళ లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయించడం జరిగి తీరుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మనం అందరం మాట్లాడుకున్నట్టుగానే మరొకసారి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే 83% పనులు పూర్తయినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈరోజు ఎందుకు ప్రారంభం కావడం లేదు అని చెప్పేసి మేమందరం కూడా ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నాం. మొన్న సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ చీకటి ఒప్పందం గురించి ఈరోజు బయటపెట్టి రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ద్రోహం చేస్తున్నారో ఈరోజు ప్రజలకు కూడా వివరించడం జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో 798 అడుగుల్లో నీళ్లు తోడుకుంటూ వాళ్ళకి ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి కావచ్చు, వాళ్ళు నీళ్లు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ గతంలో ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వాళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే ఆ రోజు కూడా ఎటువంటి చలనం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 83% పనులు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి మంచి చేద్దాము అని చెప్పేసి ముందుకు వెళ్తుంటే దాన్ని కోర్టుకు వెళ్ళి ఆపి ఈరోజు ఆ పనులు ముందుకు సాగనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. నిజంగా తీవ్రమైన అన్యాయానికి గురవుతాం. రాయలసీమ మరొకసారి కరువు ప్రాంతంగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఈరోజు రైతన్నలందరూ కూడా తరలి వచ్చినారు. ఈరోజు కూడా కేసీ కెనాల్లో మొన్ననే దండోరాలు కూడా వేయిస్తున్నటువంటి పరిస్థితి. ఊరూరున తిప్పి దండోరాలు వేయించేసి ఈ నెలలో మేము నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరోవారు మాకు గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, రైతులు ఏమన్నా పంటలు వేసుకుంటే మాకు సంబంధం లేదని చెప్పి దండోరాలు వేయించే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం దిగజారిందంటే ఎంత అన్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం.